మేమైతే ఈ 11 మంత్స్ బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా నెట్టుకొచ్చాము. మీరేం నెట్గా రాలేదు, తిట్టుకొచ్చారు, అందుకే తొందరగా క్లోజ్ అయింది. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు. సో బిజినెస్ అయితే అఫీషియల్గా క్లోజ్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏంటి అనేది ఒక డైలమాలో మేమందరం ఉన్నాము. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఆడికి చెప్పారు కదా కెరీర్ మీద ఫోకస్ చేయమని. ఆ కెరీర్ మీద ఫోకస్ ఏదో మీరు చేసి జాబ్ తెచ్చుకొని డబ్బులు సంపాదించుకోండి. ఈ పచ్చళ్ళు అమ్ముకునే బాధ తప్పుద్ది కదా. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. ఈసారి అలెకే చిట్టి పికిల్స్ అయితే ఉంది కదా, సో రమ్య మోక్ష పికిల్స్ అని కంబ్యాక్ అయితే స్ట్రాంగ్గా ఇద్దాం అనుకుంటున్నా. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే రమ్య మోక్ష పికిల్స్ అని కంబ్యాక్ అయితే స్ట్రాంగ్గా ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకు ఈసారి మంచి క్వాలిటీ బూతులు తిట్టడానికి? రమ్య మోక్ష పికిల్స్ అని కంబ్యాక్ అయితే స్ట్రాంగ్గా ఇద్దాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మేము కెరీర్ మీద ఫోకస్ చేయాలన్నమాట. కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. ఆ ఇష్యూ జరిగినప్పుడేమో మాకు పికిల్స్ బిజినెస్ వద్దు, ఏమొద్దు, మమ్మల్ని వదిలేయండి బాబోయ్ అని మొత్తుకున్నారు. తర్వాతనేమో అలెక్కిని హాస్పిటల్కి తీసుకొచ్చాము, ఐసీయూలో ఉంది, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ ఇంట్లో అక్క చెల్లి ఉంటే ఇలానే చేస్తారా అని చెప్పని ఏదో సింపతి గెయిన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అంతా చల్లబడిన తర్వాత అలెకే చిట్టి పికిల్స్ తీసేసి ఇప్పుడు రమ్య చిట్టి పికిల్స్ పెట్టుకొని మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ వచ్చారు. అబ్సల్యూట్లీ సినిమా సూపర్ మామ. ఒక సినిమా తీయచ్చు ఇలాతోటి. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మామ.